రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. పౌర సరఫరాల శాఖ మేనేజరు నరసింగరావు 75,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. దహేగాం చెందిన సందీప్ వాసవి మోడ్రన్ రైస్ మిల్లుకు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లులో పీడీఎఫ్ బియ్యంగా మార్చి గోదాంకి తరలించేందుకు నాణ్యత లోపం ఎన్ఓసీ ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజరు నరసింగరావును రైస్ మిల్లు యజమాని కోరాడు. అయితే 25,000 చొప్పున 3 లారీలకు 75,000 మొత్తం లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రెబ్బేనా మంచిర్యాల రోడ్డుపై లంచం తీసుకుంటుండగా వెంబడించి నరసింగరావుతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెట్టిన తర్వాత 25,000 చొప్పున మీరు లంచం అడిగింది సార్. అయితే నేను అప్పటిదాకా ఇవ్వకుండా ఉండి ఇవాళ కూడా అడిగితే ఇస్తా సార్ అని చెప్పి ఇవాళ ఆ 75,000 తీసుకొని వచ్చాను సార్. తీసుకొని వస్తే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మణికాంత్ని కలవమన్నాడు. మణికాంత్ తర్వాత నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేస్తే సార్ కొంచెం కలెక్షన్ ఉంది, కలెక్షన్ తీసుకొని వస్తా సార్ అని చెప్తే సరే నేను తోర ఉంటా కాదన్నారు పోగా అంటే సరే ఓకే సార్ అని చెప్పిన. ఈ డబ్బులు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసాను సార్. పెట్టుడు అర్థమైంది సార్. 3 డేస్ ఈరోజు అనగా 6/11/2025 సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ నరసింహాబాద్ జిల్లా మీరు ఒక బాధితుల దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్ కు బీడీఎస్ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ లేవని చెప్పేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయడం కోసము లారీకి 25,000 చొప్పున 3 లారీలకు గాను 75,000 లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగింది. అతను కూడా మణికంఠ అని ఉన్నాడు. అతను డ్రైవరు. తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా. అతను అవుట్ సోర్సింగ్ ఆఫీసర్. ఈ సందర్భంగా ఇతను ఈ బాధితుడు ఇప్పటి వరకు 6 లారీలకు గాను డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను డబ్బులు ఇవ్వలేక మా దగ్గర మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడ్ హ్యాండ్ గా